నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు కూడా నేను ఒక స్పెషల్ గెస్ట్నే తీసుకొచ్చిన. ఆయన హైకోర్టుకి సంబంధించిన అడ్వకేట్ యాజ్ వెల్ యాజ్ బీజేపీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ నీలం భార్గవ్ రామ్ గారు. ఆయన చాలా డిఫరెంట్గా చెప్తున్నారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అసలు ఏ బేస్డ్ మీద ఆ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసిండ్రు ఏంది అనేది లెక్కలతో సహా ఆయన చెప్తా అంటున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు డిఫరెంట్ వర్షన్ చెప్తున్నారు. అసలు జూబ్లీహిల్స్ సెగ్మెంటే ఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గమే ఒక కమ్యూనల్ బేస్డ్గా ఆ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసిండ్రు అంటున్నారు. ఈ మాట నేను ఎవరి దగ్గర వినలేదు. యూఆర్ ద ఫస్ట్ పర్సన్ అనుకుంటా. ఎట్లా చెప్తున్నారు సార్? అంటే మేము స్థానికంగా ఉండడం వల్ల అంతకుముందు మా నియోజకవర్గం ఖైరతాబాద్ నియోజకవర్గం ఉండే. ఓకే. తర్వాత ఎప్పుడైతే ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని బైఫకేట్ చేసిర్రో అప్పుడు జూబ్లీహిల్స్ అనే నియోజకవర్గాన్ని ఒకటి స్టార్ట్ చేసినారు. అవును. అయితే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధి ఎంత ఉండాలి, ఏ డివిజన్లు ఉండాలి, ఏ డివిజన్లతో ఈ కాన్స్టిట్యుయెన్సీ ఫామ్ అవ్వాలి అనే పాయింట్ మీద డిస్కషన్ జరిగినప్పుడు ఇది ఫైనలైజ్ చేసే దాంట్లో ఉన్న మెయిన్ పర్సన్స్ మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడున్న చంద్రయాన్ గుట్ట మన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ఓకే. వీళ్ళు కూర్చొని ఫైనలైజ్ చేసిన వీళ్ళ పొలిటికల్ డీల్లో వీళ్ళు ఫైనలైజ్ చేసినప్పుడు వచ్చిన అవుట్పుట్ ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ. అక్బరుద్దీన్ ఓవైసీ కండిషన్ ఏంటంటే, మీరు మమ్మల్ని ఓన్లీ ఓల్డ్ సిటీకే లిమిట్ చేస్తున్నారు, రెస్ట్ ఆఫ్ ది తెలంగాణలో ఒక ప్లేస్ మాకు ముస్లింల ఆధిపత్యం ఉండేటట్టు ఒక నియోజకవర్గం మాకు కావాలి. వీఆర్ నాట్ లిమిటెడ్ టు ఓల్డ్ సిటీ, వీ హ్యావ్ అవర్ అథారిటీ ఇన్ అదర్ కాన్స్టిట్యుయెన్సీస్ అని కూడా చూపెట్టే విధంగా మాకు ఒక నియోజకవర్గం కావాలి అని అంటే జరిగిన ఒక చీకటి ఒప్పందమే జూబ్లీహిల్స్ నియోజకవర్గ జ్యూరిడిక్షన్. ఎందుకు? వై ఓన్లీ జూబ్లీహిల్స్? ఎందుకు జూబ్లీహిల్స్ అని అంటే, జూబ్లీహిల్స్ ఈజ్ వన్ సచ్ ప్లేస్ ఎక్కడైతే ఆల్రెడీ ఇప్పుడు బోరబండ డివిజన్ కానీ రహమత్ నగర్ డివిజన్ కానీ అంటే మిగతా నియోజకవర్గాలతో కంపేర్ చేసుకుంటే ముస్లిం పాపులేషన్ ఇక్కడ వీళ్ళది చూపించుకునే విధంగా సమ్ క్రెడిబుల్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ ఉన్నది అని చెప్పి. ఓకే. బట్ అది సరిపోదు. ఓకే. అది సరిపోదు. దాన్ని ఇంకొంచెం మేము యాడ్ చేసి మీకు మాకు ఫేవర్లో ఈ కాన్స్టిట్యుయెన్సీని మాకు తయారు చేసి ఇవ్వండి అని చెప్పి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర తీసుకున్న కమిట్మెంట్తో ఏర్పాటు అయిన నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గం. ఎందుకనంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లలో ఒక డివిజన్ షేక్పేట్. మొత్తం తెలంగాణ మాత్రమే కాదు, అక్రాస్ ఇండియాలో ఒకటే నియోజకవర్గానికి ఒక మ్యాప్ చూపెట్టాలి అని అంటే 2 మ్యాపులు చూపెట్టవలసిన పరిస్థితి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంది. ఎందుకనంటే ఆ షేక్పేట్ ఏరియా ఏదైతే ఉన్నదో దానికి అసలు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధమే లేదు. షేక్పేట్ ఉండేది కార్వాన్ పక్కకి, షేక్పేట్ ఉండేది ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఆనుకొని. దానికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎందుకు యాడ్ అవుతుంది? ఓకే. కేవలం అక్కడ దగ్గర ఒక 40 బూత్లు కంప్లీట్ ముస్లిం ఉన్నారు కాబట్టి సో దాన్ని జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో యాడ్ చేయించి అసలు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో జూబ్లీహిల్స్ డివిజనే లేదు. జూబ్లీహిల్స్ డివిజన్ ఖైరతాబాద్కి ఇచ్చారు. ఓకే. కార్వాన్లో ఉండేది షేక్పేట్ డివిజన్ని తీసుకొచ్చి జూబ్లీహిల్స్లో వేసారు. సో ఈ నియోజకవర్గం గురించి ఎప్పుడైతే మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తామో మనం స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి కమ్యూనల్ బేసెస్ మీదనే. ఎందుకనంటే కంప్లీట్గా ఇది పోలరైజ్డ్ ఏరియా, కమ్యూనల్ లైన్స్ మీద నిర్మించబడిన ఇది ఒక నియోజకవర్గం. సార్, ఇప్పుడు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు సార్. 4 లక్షల మంది ఓటర్లు 1,80,000 మంది బీసీలు ఉన్నారు అని చెప్తున్నారు. అంటే పెద్ద లెక్క ఆర్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు అని. తర్వాత నెక్స్ట్ ఎవరన్నా ఉన్నారు అని అంటే మీరు చెప్పిన ఇప్పుడు ఒక సామాజిక వర్గం అనుకోండి, లేకపోతే ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ అండ్
మిగతా వాళ్ళు కలిపి 1,20,000 1,30,000 ఓట్లు ఉన్నాయి అని అంటున్నారు. కరెక్టేనా? నేను చెప్పిన లెక్క కరెక్టేనా? ఇప్పుడు మీ లెక్కలు మీకు, మీ సర్వేలు మీకు ఉంటాయండి. మా లెక్క ప్రకారం అంటే బీజేపీ లెక్కల ప్రకారమా? మాకు ఎలక్షన్ ఏవైతే బూత్లు ఇస్తారో దాని లెక్కల ప్రకారం, మా సర్వేల ప్రకారం మాకున్న డేటా ఏందనంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నది 90,000 మంది ముస్లిమ్స్. ఈ 90,000 మంది ముస్లిమ్స్ లో అన్ని ముస్లిమ్స్ కి సంబంధించిన అన్ని క్యాస్ట్లు కలిపి 90,000. ఎందుకనంటే వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ముస్లిమ్స్ లో కూడా చాలా కులాలు ఉంటాయి. వాళ్ళందరూ గంపగుతో ఒకటే పార్టీకి ఏమో ఓటేయరు. సో వాళ్ళందరూ కలిసి 90,000 మంది ఉంటే ఆ 90,000 మందిలో మనకి ఓటేసేది ఎంతమంది అని అంటే మా యావరేజ్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఓటింగ్ పర్సెంట్ 40 to 45 మధ్యలో ఉంటుంది. అవును. సో ఇప్పుడు చెప్పండి ఎంతమంది ఉన్నారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఓటేసేవాళ్ళు? 40,000 మంది ముస్లిమ్స్. ఓవరాల్ గా క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు అని అంటే 5,000 ఉన్నారు. అఫీషియల్ గా 5,000 మాత్రమే ఉన్నారు. ఒక 1,000 అటు ఇటు అనుకోండి. ఇప్పుడు మిగిలింది ఎవరు అని అంటే హిందువుల దగ్గరకు వచ్చే వరకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇవి కాదు. హిందువులు ఉన్నది 3 లక్షల మంది. ఈ 3 లక్షల మంది హిందువులలో ఇప్పుడు సరే మీ ఒక కంఫర్ట్ కోసం ఒక మాట నేను క్యాష్ వైజ్ చెప్పాలన్నా కానీ ఎవరికైతే ఫేవరబుల్ గా ఉంటాయి అనుకునే వాళ్ళకి, కాస్ట్ ఈక్వేషన్స్ మీద పాలిటిక్స్ నడిపించే వాళ్ళకి ఒక క్లియర్ పాయింట్ చెప్పాలనుకుంటున్నా ఏంటంటే ఏ కాస్ట్ కి సంబంధించి కూడా 10,000కు మించిన ఓట్లు పోలయ్యే ఓట్లు ఏ కాస్ట్వి కూడా లేవు. అది బీట్ ఆంధ్రాకి సంబంధించిన సెటిలర్స్ అవనివ్వండి, లేదా చెప్పబడే ఈ కమ్మ క్యాస్ట్ కావనివ్వండి, ఏ క్యాస్ట్ అయినా సరే అందరూ ఏవైతే ఓట్లు పడతాయి కదా అవి అన్ని బిలో 10,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఎందుకనంటే మాక్సిమం వీళ్ళు క్యాస్ట్ వైజ్ బైఫర్కేట్ చేసినా సరే అక్కడ మిగులుతుంది ఏంటి అని అంటే మాక్సిమం 19,000 ఒక లిమిట్. అంతకు మించి ఎవరిది కూడా క్యాస్ట్ వైజ్ కూడా లేదు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే ఈ అపీస్మెంట్ పాలిటిక్స్ వల్ల ఏదైతే ఈ కాన్స్టిట్యున్సీ ఫామ్ అయిందో, ఈ అపీస్మెంట్ పాలిటిక్స్ వల్ల ఇక్కడ ఉన్న హిందువులు ఏదైతే ఎఫెక్ట్ అయినారో ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్యాస్ట్ పాలిటిక్స్ అనేది లేదు. ఉన్నదల్లా ఒకటే హిందుత్వం. ఎందుకు అని అంటే ఇక్కడ బాగా బాధింపబడింది ఓన్లీ అపీస్మెంట్ పాలిటిక్స్ బేస్ మీద హిందువులు బాధింపబడ్డారు. క్యాస్ట్ పాలిటిక్స్ లేదని మీరు ఎట్లా చెప్తున్నారు సార్? క్యాస్ట్ పాలిటిక్స్ ఎందుకు లేదు అని చెప్తున్నానంటే మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగే ప్రతి ఒక్క కమ్యూనల్ రయాట్స్ కానివ్వండి, లేదంటే అల్లర్లు జరిగినప్పుడు కానివ్వండి, లేదనంటే జరిగిన పెద్ద ఇష్యూస్ తీసుకుంటే ప్రతి దగ్గర కూడా అక్కడ కమ్యూనల్ ఇష్యూసే బయటపడ్డాయి తప్ప ఎక్కడ కూడా ఈ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి ఏదో ఇబ్బంది జరిగింది, లేదా ఈ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అందరూ ఒకటయ్యి ఇదొక నిర్ణయం తీసుకున్నారు అనే ఉదాహరణలు, సంఘటనలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లేవు. అసలు ఎక్కడ జరిగినాయి సార్ కమ్యూనల్ ఇష్యూస్? ఏడ జరిగినాయి? ఇదే మాట కమ్యూనల్ ఇష్యూస్ అసలు జూబ్లీహిల్స్లో కమ్యూనల్ ఇష్యూసే జరగలేదు అని చెప్పి మా ప్రజెంట్ డీసీపీని అడగండి, అంతకుముందు డీసీపీని అడగండి. 3 డీసీపీలు చేంజ్ అయ్యారు. 3 డీసీపీలలో ఒక్కొక్కరితో అనేది చెప్పిపియండి. అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కమ్యూనల్ ఇష్యూస్ జరగలేవు, కమ్యూనల్ రయాట్స్ జరగలేదు అని చెప్పి. ఎప్పుడు జరిగినాయి? 2000 ఎప్పుడైతే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఫామ్ అయిందో అప్పటి నుండి ఈ కమ్యూనల్ రయాట్స్, కమ్యూనల్ పాలిటిక్స్ ఇవన్నీ జరుగుతూనే వస్తూనే ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అని అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 144 సెక్షన్ ఎప్పుడు విధిస్తారు? 144 సెక్షన్ ఏదైనా అల్లర్లు జరిగినప్పుడు 2-3 ఎక్కడ కూడా గుంపుగా ఉండద్దు అని ఎప్పుడు జరిగింది? దగ్గర 10 సార్లు 144 సెక్షన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎందుకు ఇంపోజ్ చేశారు? కమ్యూనల్ ఇష్యూస్ అయినాయి. బోరబండ బంద్ అవుతుంది, శ్రీరామ్ నగర్, రహమత్ నగర్ బంద్ అవుతుంది, చాలా జరిగినాయి. ఇప్పుడు మీడియాలో ఏం చూపెడతారు అని అంటే, మీడియాలో లేదంటే పోలీస్ రిపోర్ట్లలో ఏం చూపెడతారు అని అంటే ప్రతిదాన్ని డివియేట్ చేసి చూపెడతారు. అక్కడ ఏం జరిగింది అనేది గ్రౌండ్లో ఉన్న పబ్లిక్కి మాత్రమే తెలుస్తుంది.
నేను లోకల్ని కాబట్టి నాకు తెలుసు. చెప్పండి సార్, ఒక 1 or 2 ఇష్యూస్ చెప్పండి. 10 సార్లు జరిగింది అంటున్నారు, ఒక 1 or 2 ఇష్యూస్ అయితే చెప్పాలి కదా. ఇప్పుడు ఎప్పుడైతే క్రైమ్ రిజిస్టర్ అవుతుందో ఆ క్రైమ్లో విక్టిమ్ ఒక కమ్యూనిటీకి చెందినవాడు అండ్ అక్యూజ్డ్ ఇంకో కమ్యూనిటీకి చెందినవాడు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు ఇంపోజ్ చేసేది 144 సెక్షన్. అండ్ అక్కడ అల్లర్లు జరిగినప్పుడు సెంట్రల్ మినిస్టర్లు మన కిషన్ రెడ్డి గారు, ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండే అంబర్పేట, అప్పుడు రహమత్ నగర్లో కమ్యూనల్ ఇష్యూస్ జరిగినప్పుడు వారే వచ్చారు. రాహుల్ గాంధీ లాంటి నాయకుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంకి వస్తే చూస్ చేసుకున్న పాయింట్ ఏంది మీటింగ్కి? శ్రీరామ్ నగర్. శ్రీరామ్ నగర్ ఎందుకు శ్రీరామ్ నగర్ని చూస్ చేసుకున్నారు? అక్కడ 144 సెక్షన్ పెట్టిండే కాబట్టి. అంతకుముందు రాహుల్ గాంధీ తెలంగాణలో పబ్లిక్ మీటింగ్స్ పెట్టేటప్పుడు వన్ ఆఫ్ ది ప్లేస్ శ్రీరామ్ నగర్, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ. శ్రీరామ్ నగర్ చుట్టుపక్కలంతా 144 సెక్షన్ పెట్టిరు. మాకు తెలుసు, మేము చూసినాం, కేస్ డీటెయిల్స్తో సహా ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ జూబ్లీహిల్స్లోనే జరిగిందా ఇది? మిగతా చోట్ల ఏడ జరగలేదా? చాలా జరుగుంటాయి కదా. ఐఎమ్ కన్ఫైనింగ్ మై ఆర్గ్యుమెంట్ టు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ. ఎందుకనంటే అసలు జూబ్లీహిల్స్లో మత సామరస్యం అని ఇవన్నీ డైలాగులు చెప్తారు కదా అందరూ. అసలు జూబ్లీహిల్స్లో లోకల్గా ఉండే వాళ్ళకి అడగండి, ఎప్పుడు కమ్యూనల్ రియార్డ్ జరగలేదా? ఎప్పుడు 144 సెక్షన్ పెట్టలేదా? పాల కోసం తప్ప మిగతా వాటి కోసం ఇంట్ల నుండి బయటికి రాకుండా ఉన్న రోజులు ఉన్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఆన్ ది రికార్డ్ నేను చెప్తున్నాను, ముస్లిమ్స్ హిందూస్ గొడవడి యాక్చువల్గా ఈ సీక్వెన్స్ ఎట్లా ఉండే అంటే, అంతకుముందు పోలీసు వాళ్ళు ఏం చేస్తుండే, ఒకవేళ కమ్యూనల్ ఇష్యూస్ అలాంటి ఇష్యూస్ అయితే ఎవరిది తప్పు ఉందో వాళ్ళది చూసుకొని వాళ్ళ మీద కేసు చేస్తుండే. తర్వాత రాను రాను ఎలా డెవలప్ అయిందనంటే ఈ అపీస్మెంట్ పాలిటిక్స్ వల్ల ఎవరిది తప్పున్నా సరే ఇద్దరి మీద కేసేసి మీరు కోర్టులో పోయి చూసుకోండి అని అంటుండే. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది అని అంటే, ఎవరిది తప్పున్నా సరే ఇద్దరి మీద, నువ్వు విక్టిమ్ అయినా, నువ్వు కంప్లైనెంట్ అయినా, అక్యూజ్డ్ అయినా, అందరి మీద కలిపి పోలీసు వాళ్ళు కేసు చేసి పంపిస్తున్నారు. ఇట్లా కమ్యూనల్ కేసెస్ లేవు ఈడ అని చూపెడుతున్నారు. సెక్షన్ 295 మాత్రమే మెన్షన్ చేయకుండా ప్రతి ఇష్యూని ఇక్కడ కమ్యూనలే లేదు అని చూపెడుతున్నారు. అది మంచిది కాదంటారా సార్? ఎందుకు రెచ్చగొట్టడం? ఎందుకు ఇప్పుడు రెచ్చగొట్టడం కాదు, ఇప్పుడు ఒక నిజాన్ని మనం దాచడం కూడా పెద్ద తప్పే. ఇప్పుడు ఒకరిని వదిలేసి ఇంకో మీద కేసు అయితేనేమో బాధపడాలి. అందరి మీద కేసు అయింది సరే, దాని తర్వాత విచారణ జరుగుతుంది, ఎవరు తప్పు ఏంది అని తేలుతుంది కదా. విక్టిమ్ ఎవరైతే బాధింపబడ్డాడో వాడు కోర్టులో నేను ముద్దాయిలాగా పోయి నిల్చోవాలా? మరి ఏం చేయాలి సార్? మరి వాళ్ళకున్న ఆప్షన్ ఏందంటారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అదే ఇప్పుడు పొలిటీషియన్స్ అనుకోండి, రిలీజియన్ వైజ్ ఒక అపీస్మెంట్ వాళ్ళ ఫ్లోలో వాళ్ళు వెళ్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే పని చేస్తే ఎంఆర్ఓ ఆఫీసర్లు ఆడ ఎస్పీఆర్ హిల్స్లో గుట్టలు ఉంటాయా, గుట్టల్ని కట్ చేసి ఈ రోజు కూడా ఆన్ ది రికార్డ్ నేను చెప్తున్నా, ఈ రోజుకి కూడా గుట్టలు కట్ చేసి గుట్టల మీద ఇల్లులు కట్టుకుంటారు. వీళ్ళు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళకి క్వశ్చన్ చేయరు, ఎందుకంటే అపీస్మెంట్ పాలిటిక్స్. మీరు ముస్లిం ఏరియాస్లో పొద్దుగాల లేవగానే జిహెచ్ఎంసీ ఏరియా స్వీపర్స్ వెళ్ళి క్లీన్ చేస్తారు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అదే హిందువుల ఇండ్ల ముంగల గల్లీలలో పోయి క్లీన్ చేయరు. ఎందుకు? అపీస్మెంట్ మొత్తం గ్రౌండ్ లెవెల్కి రీచ్ అయింది, హిందువులు అన్నీ గమనిస్తున్నారు. సో ఇవన్నీ చెప్పి ఇప్పుడు మీరు కొత్తగా ఇవన్నీ చెప్పి తెలియని వాళ్ళకు కూడా తెలిసేలాగా చేసి మీ అంటే పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ అనుకోవాలా? హిందూస్ అందరు ఒకవైపు, మిగతా వాళ్ళందరూ ఒకవైపు, సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడు నేను చెప్పినా నేను చెప్పకపోయినా నేను లోకల్ని కాబట్టి నాకు తెలుసు అంటున్నా నేను ఈ విషయాలని. నాలాగా లోకల్స్ ఎంతమంది ఉన్నారు హిందువులు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో? ఇవన్నీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చి నేను చెప్పేది ఏం లేదు ఈడ, ఇది అందరికీ తెలిసిందే. ఎవరికి తెలిసింది? లోకల్స్కి తెలిసింది ఈ విషయం. సో లోకల్స్ ఈ కమింగ్ ఎలక్షన్స్లో వాళ్ళ నిర్ణయం ఈ కమ్యూనల్ పాలిటిక్స్కి అగేనెస్ట్గా, అపీస్మెంట్ పాలిటిక్స్కి అగేనెస్ట్గానే ఓట్ చేస్తారు. ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరికి ప్రయారిటీ ఇవ్వద్దు, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వద్దు. ఇప్పుడు గ్రేవ్యార్డ్ మూడు పార్టీలు పోటీలో ఉన్నాయి సార్, ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ అట్లాగే కాంగ్రెస్ సార్. 3 పార్టీలు ప్రధానమైనటువంటి పోటీలు. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? ఆ 2 పార్టీలు కూడా
పూర్తిగా కేసులు లేకపోతే వాళ్ళ మీద ఏమంటారు కేసెస్ ఉన్నాయి, ఇంకేదో ఉన్నాయి, రౌడీ షీటర్లు అంటారు, ఇంకేమన్నా అంటారు. ఓన్లీ బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్ మాత్రమే ఏ కేసు లేదు, చాలా అద్భుతము అని చెప్తారు. అంతేనా? ఇప్పుడు ఇలాంటి ఒక నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఎవరైతే కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో కష్టపడుతున్నారో, ఎవరైతే కార్యకర్తలు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు అయితే, ఇక్కడ పాయింట్ కేసులు అవుతున్నాయి అనేది కాదు, ఏం కేసులు అవుతున్నాయి. నువ్వు ధర్మం కోసం కొట్లాడితే ఆయన కేసుల గురించి మాట్లాడతలేం మనం ఈడ. ఎప్పుడైతే వీళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయో, ధర్మం కోసమో దేశం కోసమో లేకపోతే ఒక ధర్నా చేసో ఒక పొలిటికల్ ఇష్యూ మీద ఫైట్ చేసో లేకపోతే సమాజ సేవ చేసే విషయంలో మీ మీద కేసులు అయినాయి అని చెప్తలేరు. కేసులు ఏందవి? దౌర్జన్యాలు చేసినాయి, కబ్జాలు చేసినాయి, దందాలు చేసినాయి. ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోండి మీరు. నేను ఒక 1 పాయింట్లో చెప్తానండి, ఆన్ ది రికార్డ్ నేను చెప్తాను. ఒక 100 రూపీస్ది స్టాంప్ పేపర్ తీసుకొని లంకాల దీపక్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళండి. సార్ దీని మీద నేను రాసిన, మీరు గెలిచిన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్అఫీషియల్ పోలీస్ స్టేషన్స్ ఉండవు, దందాలు చేయడానికి అడ్డాలు ఉండవు అని నేను రాసి ఇచ్చినాను. దీని మీద మీరు సంతకం పెట్టగలుగుతారా? మీరు గెలిస్తే ఇవి ఉండవు అని చెప్పి మీరు సంతకం పెట్టగలుగుతారా అని చెప్పి లంకాల దీపక్ రెడ్డి అన్న గారికి అడగండి. ఆయన సంతకం పెడతాడా పెట్టాడా మీరు చూడండి. అదే 100 రూపీస్ స్టాంప్ పేపర్ తీసుకెళ్ళి మిగతా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళండి, క్యాండిడేట్ల దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ మీరు ఇదే స్టాంప్ పేపర్ మీద మీరు మీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఈరోజు నిన్న వచ్చింది కదా, ఇప్పుడు ఈ రోజు నుండో రేపటి నుండో రెస్ట్ ఆఫ్ ది ఎలక్షన్ మొత్తం ఆయన క్యాంపెయినింగ్ అంటున్నారు కదా. ఒక మంచి ఇప్పుడు చెప్తున్నాను కదా, నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నా మీద కేసులు ప్రూవ్ అయితే నేను మొత్తం రాజకీయాలనే వదిలేసి హైదరాబాద్ వదిలేసి వెళ్తానని చెప్పి కాంగ్రెస్ క్యాండిడేట్ చెప్తున్నారు. ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టే ధైర్యం ఉందా? ఒకవేళ ఉంటే ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కదా జూబ్లీహిల్స్ నియోజకవర్గంకి, ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసే ముందు ఈ సంతకము క్యాండిడేట్ తోటి పెట్టిపిచ్చి స్టార్ట్ చేయండి. అర్థమవుతుందా ఇప్పుడు మీకు డిఫరెన్స్? కేసులు కేసులు ఉంటాయి. రాజకీయంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీలు కానివ్వండి ప్రెజర్ తోటి కేసులు పెట్టిస్తారు. కానీ ఏం కేసులు? రౌడీ షీట్లలో కూడా నేను డిఫరెన్స్ చెప్తాను మీకు. కమ్యూనల్గా ఏదో ధర్నాలు చేసే వాళ్ళ మీద వాళ్ళని కొంచెం యాక్టివ్గా ఉండనివ్వకుండా వాళ్ళని ప్రెజర్ చేయడానికి కోసము కమ్యూనల్ షీట్లు అని చెప్పి అవి ఓపెన్ చేస్తారు. ఇక్కడ అవి కాదు కదా, క్లియర్ రౌడీ షీట్ ఫర్ ది క్రిమినల్ యాక్ట్స్. ఒకవేళ వాళ్ళు అంత మంచి వాళ్ళు అయితే హైకోర్టులో వెళ్ళి మన రౌడీ షీట్ క్లోజ్ చేయించుకోవచ్చు. ఎందుకు చేస్తలేరు? 35 సంవత్సరాల నుండి రౌడీ షీట్ ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి? బైండ్ ఓవర్ కావడానికి రీజన్ ఏంటి సార్? చిన్న శ్రీశైలం యాదవ్ ఇప్పుడు ప్రెజర్ అనేది ఆ ఎక్స్టెంట్కి వచ్చేసింది. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో మినిస్టర్లు అందరినీ డివిజన్కి ఒక 2 మినిస్టర్లను పెట్టినారు. ఇప్పుడు డివిజన్లలో అవును రియాలిటీకి చాలా దగ్గరకు వచ్చిర్రు. ఇన్ని రోజులు ఏందనంటే సెక్రటేరియట్ ఆడ మన ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుండే, అక్కడికి జూబ్లీహిల్స్లో ఏం జరుగుతుంది అనేది రీచ్ అవ్వడానికి ఇబ్బంది అవుతుండే వాళ్ళకి. ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేసారు. రియాలిటీలోకి ఎందుకు వచ్చిరా అంటే లోకల్గా కాంగ్రెస్ నాయకులు అందరు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకు పబ్లిక్ నుండి వచ్చే రెస్పాన్స్ చూసి ఏడు నుండి స్టార్ట్ అవుతుంది, వీళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుండి స్టార్ట్ అవుతుంది. సార్ ఇక్కడనే మనం ఆగిపోతున్నాం, ఇక్కడనే మనల్ని ఆపేస్తున్నారు అని అంటే సరే ముందు అయితే ఈ లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పి బైండ్ ఓవర్లు ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎప్పుడు చేయాలి బైండ్ ఓవర్లు? కొత్తగా ఎలక్షన్లు జరుగుతూనే బైండ్ ఓవర్లు చేస్తారా? ప్రతి సంవత్సరం బైండ్ ఓవర్లు చేయరా? గణేష్ల పండుగకి చేస్తారు కదా, గణేష్ల పండుగకి మిస్ అయితే దుర్గామాత పండుగలకు చేస్తారు కదా, దసరా దీపావళికి ఆ టైంలోనే చేస్తారు కదా. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఏం చూపెడుతున్నారు? చూపెట్టడానికి అవసరం కాదు, వీళ్ళు అండర్ ప్రెషర్లోకి వచ్చేసి ఆల్రెడీ క్యాబినెట్ మినిస్టర్లను ఇద్దరిని పెట్టి డివిజన్లు అప్పయ్యపడము, బైండ్ ఓవర్లు రౌడీ షీటర్ల మీద. రౌడీ షీటర్లు అంటే ఎవరో బయటలు కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళే, వాళ్ళ నాయకులే. ఒక్క ప్లేస్ నుండి అయినా ఒక్క ప్లేస్, మీరు పార్టీ ఆఫీస్ అనండి, ఇల్లు అనండి, మీ అడ్డాలు అనుకోండి, ఏదైనా సరే ఒక కేసు లేని ప్లేస్ నుండి నేను రాజకీయం చేస్తున్నానని చెప్పి ఓపెన్గా ఒక ప్లేస్ చూపెట్టండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఈ ప్లేస్లో ఈడ కేసు లేదు, నేను ఈ ప్లేస్ నుండి నా ప్రచారమో లేకపోతే నా పార్టీ పనిలో ఇంక్లూడింగ్ ఇల్లులతో సహా ప్రతి దగ్గరకి ఉన్నాయా కేసులు వాళ్ళవి?
ప్రజలకు ఏం అవసరం అంటే వాళ్ళు డెవలప్మెంట్ చూస్తారు. ఏ నాయకుడికి ఓటేస్తే ఎట్లా జూబ్లీహిల్స్ ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది, మనకు కావాల్సింది ఏంటి, రోడ్లు, నీళ్లు, కరెంటు, గవే కదా చూసేది. అవి చూస్తారండి. అవి ఇవాళ రేపు ఎట్లుందంటే సిచ్యువేషన్, ప్రజలు కూడా బాగా చైతన్యవంతులయ్యారు. ఒక అప్లికేషన్ గవర్నమెంట్ ఆఫీసులలో ఇస్తారు, బాబు పలానా రోడ్ మాది ఇబ్బంది ఉంది ఏంట్రా బాబు అని, లేకపోతే ఒక డ్రైనేజ్ సిస్టంలో ఇబ్బంది ఉంది అని అంటే 1-2 అప్లికేషన్లు ఇచ్చి చూస్తారు. ఒకవేళ వాళ్ళకి అక్కడ పని జరుగుతలేదు అనుకోండి, తీసుకెళ్ళి డైరెక్ట్లో హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తారు. సార్ మాకు ఈ పలానా ప్రాబ్లం ఉంది, ఇది మాకు పని అయితే లేదు అని చెప్పి. ఇప్పుడు మొన్న కళ్యాణ్ నగర్లో మార్కెట్ ఇష్యూ ఉండే, అక్కడ ఒక సామాజిక వర్గంకి చెందిన వాళ్ళు మార్కెట్ నడిపిస్తే లోకల్గా ఎవరైతే కాలనీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. దానిలో 1-2 ఈ మన హిందూ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని ముంగలు పెట్టి మార్కెట్ అట్లనే కంటిన్యూ చేస్తామంటే 2014 నుండి వాళ్ళు చూసిరు తీసుకెళ్ళి హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే హైకోర్టు మార్కెట్ తీసేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ పొలిటీషియన్స్. ఓకే, మీరు చెప్పిన వర్షన్ కూడా ఆలోచిస్తున్నారు అని అంటారు, అంతేనా? ఇప్పుడు పబ్లిక్కి కావాల్సింది ఏంది, ఒక స్వచ్ఛమైన పాలిటిక్స్. నాయకుడు ఎవరైతే అందుబాటులో ఉంటారో, వాళ్ళకు వచ్చిన సమస్యని ఎవరైతే వింటారో ఆ నాయకుడే కావాలి ఇన్ జనరల్లీ. సో ఆ నాయకుడు ఇప్పుడు బీజేపీ నాయకుడు అంటారా మీరు? ఎందుకంటామనంటే మా సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం. అంత్యోదయ అంటే ఒక బంతిలో కూర్చుంటే బంతిలో చివరిలో కూర్చున్న మనిషికి కూడా మొదటి మనిషికి ఏదైతే మనం పెడుతున్నామో ఆయనకు కూడా అందేటట్టు చూసుకోవడం మా సిద్ధాంతం, మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఇప్పుడు వేరే పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తే, ఇప్పుడు మన దగ్గర ఉన్న పోలరైజేషన్కి ఉండే ఇష్యూస్కి, అరే పలానా పర్సన్కి హెల్ప్ చేస్తే ఈ కమ్యూనిటీ వాళ్ళు రివర్స్ అవుతారు మన మీద అని చెప్పి వాడు హెల్ప్ చేయడు. ఆ డిఫరెన్స్ అనేది బీజేపీ చూపెడతారు. ఓకే, అందరినీ ఈక్వల్గా చూస్తారు. అంటే మీరు చెప్పిన ఈ ముస్లిం క్యాండిడేట్ వచ్చినా కూడా అంతే ఈక్వల్గా చూస్తారు, అంతే సాల్వ్ చేస్తారు అని చెప్పదలుచుకున్నారా? అదేనా? ఇప్పుడు రిలీజియన్ వైజ్ మేము చూడం, వచ్చిన సమస్య ఏంటి, దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలి. ఇప్పుడు ఎర్రగడ్డలో కబ్రస్థాన్ అన్నారు, షేక్పేట్లో కబ్రస్థాన్ అన్నారు. ఇప్పుడు సరే, ఫర్ ఇన్స్టాన్స్ ఆల్సో బేసిక్ మినిమం అండర్స్టాండింగ్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎంత బిజీ ఏరియా తెలుసు, ఇక్కడ అసలు ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయో ఎన్ని లేవో అందరికీ తెలుసు. ప్రభుత్వ భూములలో తీసుకుపోయి వీళ్ళకి కబ్రస్థాన్కి ఇచ్చేస్తామని అంటే కోర్టులో గమ్మునుంటాయండి. ఎర్రగడ్డలో ప్రభుత్వ భూములు లిటిగేషన్ ఉన్న ల్యాండ్లో వీళ్ళు డిక్లేర్ చేయగానే, అన్అఫీషియల్గా డిక్లేర్ చేయగానే ఇమీడియట్గా వాళ్ళు కోర్టుకి వెళ్తే స్టేటస్ కో ఇచ్చారు. అక్కడ షేక్పేట్కి వెళ్ళారు, మిలిటరీ వాళ్ళు దండా పట్టుకొని నిల్చున్నారు ఆడ. అంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు సరే, ఫర్ ఇన్స్టాన్స్ ప్రస్తుతానికి ఒక ఎకరం భూమి ఇచ్చిర్రు, వాట్ నెక్స్ట్? ఇంకో ఎకరం ఏ నుండి తీసుకొస్తారు? దాని తర్వాత ఏంది? ఇప్పుడు 2 సంవత్సరాల కోసం ఒక ఎకరం ఇచ్చిర్రు, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఏ నుండి తీసుకొస్తారు భూమి కబ్రస్థాన్లకి? సో ఇవన్నీ ఆలోచించుకునే ఓట్ వేయబోతున్నారు పబ్లిక్ అంటారు, అంతేనా? అండ్ ముస్లిమ్స్ కూడా ఉన్న మార్కెట్ని తీపియకుండా ఆపలేకపోయారు. వీళ్ళు కబ్రస్థాన్కి ల్యాండ్ ఇస్తారు అని అంటే నమ్ముతారా వాళ్ళు? పబ్లిక్ కూడా, ముస్లిమ్స్ కూడా నమ్మరు. వాళ్ళకు కూడా తెలుసు. ఓకే, ఉన్న మార్కెట్ని తీపియకుండా ఆపలేకపోయారు. అందరు వచ్చారు దానిలో, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ఎంఐఎం వాళ్ళు వచ్చారు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. అరే గరీబోలా అరే గరీబోలదే భయ్, లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నానికి ఇంటి ముంగలు వచ్చి నువ్వు దౌర్జన్యం చేస్తే వానికి బాధ ఉండదా? వాంది బాధ కాదా? వాంది ఇల్లు కాదా? వానికి ఒక పీస్ఫుల్ లైఫ్ బతకాలని ఉండదా? ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక బండి మీద ఒక పర్సన్ పోతుంటాడు, వెనక నుండి ఇంకోటి వస్తాడు, ఏదో సమ్ పిటి ఇష్యూ తోటి వాళ్ళకి గొడవ అవుతుంది. వీడు గ్యాంగుని తీసుకొని వస్తాడు, వాడిని కొడతాడు. వీడు పోలీస్ స్టేషన్కి పోయి సార్ నన్ను కొట్టిరు అని అంటే, అవునా సరే దా కూసో అని చెప్పి తన్నులు తిన్నోడిని
కొట్టినోని ఇద్దరి మీద కలిపి బుక్ చేస్తారు కేసు. ఎట్లా నమ్ముతారా అండి పబ్లిక్ వీళ్ళని? ఏముంటుంది సార్ అంటే వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ జూబ్లీస్ ఉప ఎన్నిక? కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు చెప్పండి, మరి ఇట్లా చెప్పకండి మా వాడే గెలుస్తాడు ఇక డిసైడ్ అయిపోయింది అట్లాంటివి కాకుండా కొంచెం ఈ కాంపిటీషన్ లేడున్నారు. కాంపిటీషన్లో మా ప్లేస్ అనేది ప్రత్యర్థుల యాక్షన్స్ తోటి డిఫైన్ అయ్యింది. మేము ఏ ప్లేస్లో ఉంటే చీఫ్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో వచ్చి నేను చేస్తా ప్రచారం, బైక్ ర్యాలీ కూడా చేస్తా అంటుండు. మా ప్లేస్ ఏందో అనేది డిఫైన్ చేసే డిసిజన్స్ ఇవి. ఓకే, ఎవ్రీడే వస్తా అంటుండు, రాత్రి 8 కాగానే నేను వస్తా అంటుండు, ఎవ్రీడే వస్తాను అంటుండు అనే షెడ్యూల్ ప్రకారం. దట్ ఈస్ వేర్ వీఆర్ స్టాండింగ్ అండ్ వీఆర్ కాన్ఫిడెంట్. అండ్ పబ్లిక్ మెయిన్ ఇంపార్టెంట్, లోకల్ పబ్లిక్, జనరల్ పబ్లిక్ వాళ్ళకి సింపుల్గా ఏం కావాలి అని అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవును. అండ్ పర్సనల్ ఈవెంట్స్, వాళ్ళ ఇప్పుడు పెళ్ళిళ్ళు కానివ్వండి, మంచి చెడు ఏదైనా కానివ్వండి, అప్పుడు కొంచెం ఒక మంచి ఎన్వైర్న్మెంట్ చుట్టుపక్కలలో కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, బేసిక్ ఇవే కోరుకుంటారు. కానీ ఒక అన్అఫీషియల్ పోలీస్ స్టేషన్ ఎవరన్నా కోరుకుంటారా? ఒక సెటిల్మెంట్లు చేసి అడ్డాలని కోరుకుంటారా? ఎవరు ఆపలేరు ఇవి. ఇన్ కేస్ కొంచెం ఎలక్షన్లో రిజల్ట్ అటు ఇటు అయినా నో వన్ కెన్ స్టాప్ దెమ్. మా దగ్గర లోకల్లో అంటారు, అరే అన్న వీళ్ళు టికెట్ కన్ఫామ్ అయితేనే ఇంత ఉంది, బై మిస్టేక్ ఎమ్మెల్యే గెలిచిర్రు అనుకోండి, నియోజకవర్గం ఏమైపోతుంది వీళ్ళ చేతిలో అని మీరు అంటున్నారు. ఆయనే రావాలని మిగతా అంటారు. ఏ పార్టీ వర్షన్ ఆ పార్టీయే కదా సార్ ఇప్పుడు డిసైడ్ చేసుకోవాల్సింది ప్రజలు. నేను అందుకే చెప్తున్నాను కదా ఇది ప్రజల వర్జన్ అని చెప్తా, నేను పార్టీ వర్జన్ చెప్తాలే. ఇది ఓన్లీ మీరు అడిగింది ప్రజల వరకు కాబట్టి ప్రజల వర్జన్ ఇట్లుంది సిచ్యువేషన్. ఎవరికి ఓట్ వేయాలి అనేది ఒక క్లారిటీతో ఉంటున్నారు. అండ్ ఇది నాకు తెలిసినంత వరకు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏదైతే 2 మ్యాప్ల నియోజకవర్గం ఉన్నది కదా, ఇది లాస్ట్ ఎలక్షన్. ఇలా 2 మ్యాప్లతోటి ఇదే లాస్ట్ ఎలక్షన్. తర్వాత నాకు తెలిసినంత వరకు జూబ్లీ హిల్స్ బైఫర్కేషన్ అవుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మళ్ళీ ఇంకోసారి చేయాలని ప్రయత్నించిన కాంగ్రెస్ వాళ్ళు, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు కంటెస్ట్ దిన్ ఇన్ competent court. Yeah, thank you, sir. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.